ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ బాటలోనే కేటీఆర్ పయనిస్తున్నారా అంటే ఖచ్చితంగా ఆయన బాటలోనే కేటీఆర్ పయనిస్తున్నారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే గతంలో జగన్ ఏం చేశారంటే ఢిల్లీ వెళ్ళి అక్కడ వైసీపీ కార్యకర్తలమైన అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏ మేరకు దాష్టికాలకు పాల్పడుతుందో అన్నది ఒక ప్రజెంటేషన్ చేసి అక్కడున్న జాతీయ పార్టీలకు మీడియాకు చూపించారు. సేమ్ అదే తరహాలో కేటీఆర్ ఇప్పుడు చేయబోతున్నారు. మనం చూసాం కొడంగల్ దుద్యాలలో లగచర్లలో జరిగిన దాడి, ఆ దాడి సంఘటన తర్వాత జరిగిన రైతులపై జరుగుతున్న అమానుషాల్ని మొత్తాన్ని ప్రజెంటేషన్ చేయడానికి ఈరోజు కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ఢిల్లీ వెళ్ళి మొత్తం నేషనల్ మీడియాకు ఇక్కడ జరిగిన సంఘటనల్ని చూపబోతున్నారు. ఇప్పటికే మనం చూసినట్లయితే నిన్నే కొంతమంది లగచర్ల బాధితుల్ని తీసుకొని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఢిల్లీ పయనమయ్యారు. ఆమె చాలామంది టీంని తీసుకెళ్లారు. వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే ఆ రోజు అధికారులపై దాడి జరిగిన ఘటన రోజు అర్ధరాత్రి కరెంట్ తీసేసి చాలా అమానుషంగా గిరిజన బిడ్డల్ని, మహిళల్ని చాలా అసభ్యకరంగా తాకుతూ వాళ్ళపై జులుం చేశారని వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. తమ బాధని, తమ ఘోషని జాతీయ మీడియా అయినా హైలైట్ చేయాలని వాళ్ళంతా కోరుతున్నారు. అంటే ఇప్పుడు వెళ్ళిన టీంలో అయితే చాలామంది బాధిత మహిళలు, గిరిజన మహిళలు ఉన్నారు. వాళ్ళంతా చెప్తున్నారు, నా భర్త, నా పిల్లలు ఎక్కడున్నారో, ఏ జైల్లో ఉన్నారో అసలు తెలియడం లేదు. కనీసం నేషనల్ మీడియా అయినా పట్టించుకొని మా ఘోషను ప్రపంచానికి తెలవమని వాళ్ళంతా చెప్తున్నారు. అలాగే ఒక నిండు చూలాలు కూడా ఢిల్లీలో వెళ్ళడం మనం చూసాం. ఆమె కూడా బాంచన్ని కాళ్ళు మొక్కుతా అని జాతీయ మీడియా ముందు చెప్తుంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళంతా నిన్న ఢిల్లీ వెళ్ళారు. ఈరోజు చాలామందిని జాతీయ ఎస్సీ కమిషన్ని, అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ను కూడా కలవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక్కడ జరిగిన అమానుషాన్ని, ఏ విధంగా పోలీసులు తమపై జులుం చేశారో, ఆ రోజు జరిగిన దాడిలో రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా సామాన్య రైతుల్ని టార్గెట్ చేసుకుని వాళ్ళపై అమానుషంగా వ్యవహరిస్తున్నారంటూ వాళ్ళంతా నేషనల్ కమిషన్ ముందు, మానవ హక్కుల కమిషన్ ముందు, అలాగే ఎస్సీ కమిషన్ ముందు తమ గోడు వినిపించబోతున్నారు. అయితే వాళ్ళు చెప్పే ఆరోపణ కూడా ఏంటంటే పచ్చని పొలాలు, ఈ పచ్చని పొలాల్ని బడా వ్యాపారవేత్తల కోసం, ఫార్మా విలేజ్ కోసం లాక్కుంటున్నారని, అక్కడ మార్కెట్ విలువ 30 లక్షలకు పైగా ఉంటే కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే నిర్వాసితులకు ఇస్తామని ప్రభుత్వం చెప్తుందని, ఒక ఉద్యోగం అలాగే 125 గజాల ప్లాటు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం కూడా మేము ఒప్పుకోవడం లేదని అమానుషంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ప్రదర్శిస్తున్నారని వీళ్ళంతా అక్కడ నేషనల్ మీడియాకు హైలైట్ చేయనున్నారు. మనం చూసాం గతంలో హైదరాబాద్లో జరిగిన మూమెంట్స్. అంటే ఒక ఏడాది రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న నేపథ్యంలో హైడ్రా మీద, అలాగే మూసీ మీద కూడా చాలా మూమెంట్ జరిగింది. ఇవన్నీ బీఆర్ఎస్కు సంబంధించిన హరీష్ రావు, అలాగే కేటీఆర్ ఈ నేతలే చేశారు. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే కొడంగల్లో జరిగిన అంటే ఈ అధికారులపై దాడి వెనుక వ్యూహం ఎవరిది అని కనుక మనం చూసుకున్నట్లయితే గతంలో అంటే ఈ ఏడాది పాటు జరిగిన ఉద్యమాలకు, కొడంగల్లో జరిగిన ఉద్యమం అంటే అక్కడ జరిగిన నిరసనకు చాలా తేడా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొడంగల్లో జరిగిన నిరసన దాడిని, అధికారులను టార్గెట్ చేసి రైతులు అక్కడ తమ అగ్రెసివ్గా ప్రవర్తించడాన్ని మనం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తుకు వస్తాయి. అందరూ అనుకున్నట్టు కేసీఆర్ ఏమీ ఖాళీగా గోళ్ళు గిల్లుకుంటూ అక్కడ ఫామ్ హౌస్లో కూర్చోలేదు. ఆయన పక్కా వ్యూహంతో అంటే ఎలా ఉద్యమం చేయాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలి అనే అంశాలని ఒక పక్కా క్లారిటీతో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు అలాగే కేటీఆర్ని, హరీష్ రావుని, అలాగే పార్టీ కార్యకర్తల్ని చిన్న మీటింగ్ల ద్వారా వాళ్లకు సూచనలు చేస్తూ, అంటే కేసీఆర్ బయటకు రాకపోవడానికి కారణం కూడా ఇదే, కరెక్ట్ అయిన ఒక మంచి సమయం చూసుకుని ఆయన ఫీల్డ్పై రావాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ వర్గాలు కూడా ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ కావాలని వాళ్ళంతా చాలా గట్టిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే ఆ నెపంతోనే కేసీఆర్ రంగంలోకి దిగడానికి పక్కా ప్లాన్తో మనకు ఉన్నట్టు అర్థమవుతుంది. అయితే మనం ఇక్కడ ఒక విషయం చూడవచ్చు. గతంలో కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో 144 సెక్షన్ పెట్టారు. అంటే హైదరాబాద్లో గొడవలు జరగడానికి అవకాశం ఉంది అని పోలీసులు కూడా నిఘా బాగా పెంచారు. అయితే ఆ గొడవలు అనేది
ఇక్కడ హైదరాబాద్లో కాకుండా ఆ సీన్ కొడంగల్కు మారింది. ఆ కొడంగల్ దగ్గర నుంచి, అంటే కొడంగల్ అంటే సీఎంకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గం కాబట్టి చాలా హైలైట్ అవుతుంది కాబట్టి దాన్ని అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా టార్గెట్ చేసుకున్నట్టు మనం అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అక్కడ కొడంగల్లో జరిగిన సంఘటనల్ని మొత్తం నేషనల్ వైడ్గా ప్రచారం కలిగించడానికి, జాతీయ స్థాయి మీడియాలో చూపించడానికి బీఆర్ఎస్ పార్టీ తనదైన స్టైల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని మనం చెప్పవచ్చు. అయితే సేమ్ జగన్ స్టైల్లోనే కేటీఆర్ కూడా ఢిల్లీకి చేరుకుని తమ ఘోషను మీడియాలో హైలైట్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తారు. అయితే జగన్కు ఏ మేరకు రిజల్ట్ వచ్చింది, కేటీఆర్కు ఏ మేర రిజల్ట్ వస్తుంది అనేది రెండు రాష్ట్రాల్లో కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అయితే ఈ ప్రజెంటేషన్తో వీళ్ళకు ఎలాంటి మైలేజ్ వస్తుంది అనే దాని మీద కూడా ఇక్కడ తెలంగాణలో ఉత్కంఠత నెలకొందని మనం చెప్పుకోవచ్చు.